మధుకర్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్. నిన్న రాత్రి ఇన్సిడెంట్ అయినాక భరత్ మా దగ్గరికి వినోద్, సందీప్ అనే వాళ్ళకి ఇక్కడ కార్యకర్తలకు కాల్ చేయగానే తనని తీసుకొచ్చి భయభ్రాంతుడు అయిపోయాడు. నైట్ అంతగా ఆయన టెన్షన్ నన్ను పోలీసులు ఏం చేస్తారో అనేది. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఏముండాలి? సాటి పౌరులకు సపోర్టింగ్గా ఉండాలి. నీకు ఏమైనా ఉంటే న్యాయంగా చేస్తావు. ఒకరికి సపోర్ట్ చేసి ఒకరికి ఇప్పుడు మీరు ఆ రికార్డింగ్ ఏంటి ఎస్ఐ గారిది, నువ్వు ఆయన రాసినదంటే తప్పేముంది? ఇప్పుడు ఇవాళ ఆటోల మీద వరల్డ్ ఈజ్ ఇస్లాం, వరల్డ్ ఈజ్ క్రిస్టియన్ రాసి ఉంది. మరి వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకుంటున్నా ఎస్ఐ? తీసుకుంటాడా? ఇప్పుడు అమాయకుడు దొరికిండని ఇంకా హైదరాబాద్లో కొత్త చట్టం ఉందా ఏమన్నా? ఆ రికార్డింగ్లో హైదరాబాద్ లా వేయడా అంటుండు. అదేమన్నా న్యాయమా? అంటే నువ్వు మాట్లాడేటప్పుడు కూడా నువ్వు ఎస్ఐ నువ్వు రెస్పాన్సిబుల్గా మాట్లాడతారా, లేకపోతే సాటి మనిషిని బెదిరిస్తారా? నీ బండి సీజ్ చేస్తా అంటే దానికి బండి సీజ్ చేస్తారా? ఇది ఇంకోటి నేను అందరికీ ఏమని చెప్తున్నా, హిందూ సమాజానికి మనము ఇట్లా భయపడొద్దు. మనం అందరం గట్టిగా ఉండాలి, ఒకటై ఉండాలి. ఏవైనా ఇట్లా భరత్కి ఇప్పుడు ఎట్లా అయ్యిందో మనం అందరం సపోర్టివ్గా ఉండాలి. ఇంకా అంటే వ్యతిరేకిస్తూ కూడా కంప్లైంట్ తీసుకోవాలి అంటున్నారు కదా, మరి ఇప్పుడు మీరు కంప్లైంట్ ఇస్తే తీసుకుంటారా? తీసుకుంటాడు, తీసుకోవాల్సిందే. స్పెషల్ ఏముండదు. ఎస్ఐ సార్ ఇంకోటి మేము ఏమంటున్నామంటే ఆ ఎస్ఐ సార్ని సస్పెండ్ చేయాలని చెప్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన మాట్లాడే భాష తప్పది. నువ్వు మాట్లాడుతుంటే పిలిపించి రామ్మా మాట్లాడుతా, కంప్లైంట్ వచ్చిందని చెప్పాలి. కానీ నేను బండి సీజ్ చేస్తాను, ఆయనకి ఇమీడియట్ అథారిటీ ఉందా? అది న్యాయం ఏమన్నా? అందుకే తప్పకుండా ఎస్ఐ మీద యాక్షన్ తీసుకోవాలని నేను తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ సిపి కానీ డీజీపీ కానీ కోరుతున్నాను. కళ్యాణ్ రాజేందర్ రెడ్డి, విశ్వ హిందూ పరిషత్ సిటీ సెక్రటరీని. ఈరోజు జరిగిన సంఘటన రాత్రి ఒక్కడు ఇవాళ వేల మంది, లక్షల మంది ఇలా సోషల్ మీడియా కానీ ఇంకేదో కానీ ప్రత్యక్షంగా కానీ ఒక జరిగిన సంఘటన అందరూ చూసిన తర్వాత ఇన్స్పైర్ అయినారు. ఏమని, ఇది ఇట్లాంటిది జరగొద్దు, హైదరాబాద్లో జరిగితే ఈ హిందువులంతా ఒక సేమ్ అలాగానే తయారైతే ఇక్కడ జరగబోయేది ఏమవుతుంది? జరగబోయేది శాంతియుతమైనది కాదు, రెచ్చగొడుతున్నటువంటి ఈ యొక్క సమాజము అవతల వాళ్ళు రెచ్చిపోతే మీరు ఎక్కడుంటారు? కాదు కదా, కలిసి ఉన్నాం. ఎవరు మెజారిటీ? మీరు మెజారిటీ అనుకుంటారు హైదరాబాద్లో, కానీ ఒకవేళ మెజారిటీ అంతా హిందువులు ఒకటైతే మీరు ఏమవుతారు? ఆలోచించుకోవాలి. కలిసి ఉన్నాం కాబట్టి కలిసే ఉందాం. ఎక్కడ కూడా తప్పులేదు. నువ్వు చెప్పిన పుస్తకాల లోపల ఎన్ని రకాల తప్పులు ఉన్నాయి. ఆ పుస్తకం ఇప్పటిదాకా చూపిస్తున్న పుస్తకం ఉంది ఒకటి, అదేం పుస్తకము? ఖురాన్. అందులో ఎన్ని తప్పులు ఉన్నాయి, ఎన్ని రకాలుగా. అందరు కాఫీర్లు మనం ఇక్కడ ఉన్నంత కాఫీర్లు అంటాయి. కాఫీర్లను కూడా చంపాలని అలా అంటుంది. ఇవాళ మనం చచ్చిపోవాలా? ఆ మాట మనం వినాలా? ఇప్పుడు దానికి కూడా మనం యాక్షన్ తీసుకుంటే ఏంది పరిస్థితి? పోలీసులు లాభగలుగుతారా? కాబట్టి అడుగుతున్నాను, సరే వాడు తప్పు చేసిడు, ఖచ్చితంగా వాడిని కూడా చట్టపరంగా జరగాల్సిందే. ఆయన కేసు నమోదు చేయాలి. కేసు ఇచ్చిన తర్వాత వెంటనే వాడిని అరెస్ట్ చేయాలి. మళ్ళీ ఇట్లాంటిది హైదరాబాద్లో ఏ ఒక్కరు కూడా ఒక వాహనాన్ని ప్రైవేటు వ్యక్తులు ఆపనికే రైట్ లేదు, ఆపనికే అవసరం లేదు. ఆపితే వాళ్ళ మీద ఖచ్చితమైనటువంటి యాక్షన్ తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. హిందూ సమాజం కూడా మేల్కొంది. ఇవాళ రాత్రికి ఇప్పుడు చూస్తున్న దేశమంతా ఆలోచిస్తుంది. ఈ జరిగిన సంఘటన కూడా రేపు పొద్దున ఇంకా హిందువులంతా ఒక్కటి తయారు కానికనే దోహదపడుతున్నటువంటి సంఘటనలు ఇవన్నీ అర్థం చేసుకోవాలి. ఖబర్దార్ అని చెప్పి ఆ యొక్క సమూహానికి నేను గుర్తు చేస్తున్నాను. పెద్ద మొత్తంలో ఇప్పుడు మీరందరూ ఏం డిమాండ్ చేస్తున్నారండి? ముఖ్యంగా హిందువుల మీద అట్రాసిటీ పెరుగుతూ ఉంది. హిందూ అట్రాసిటీ యాక్ట్ కావాలని కోరుతూ ఉన్నాము. రెండవది, హిందువుల మీద దౌర్జన్యం జరుగుతూ ఉంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఎక్కడ కూడా పట్టించుకోవట్లేదండి. ఈ మసీదుల మీద ఉన్నటువంటి లౌడ్ స్పీకర్ల విషయంలో అనేక సార్లు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద కూడా ఏం జరగట్లేదు. ముఖ్యంగా ఇక్కడ కొత్తగా వచ్చి నివసిస్తున్నారు, వాళ్ళ మీద చర్యలు తీసుకోమని కూడా అడుగుతూ ఉన్నాం. మేము అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తూ ఉన్నారు, వాళ్ళ మీద చర్యలు తీసుకోమంటున్నాం. అవేం పట్టించుకోవట్లేదండి. ఇక్కడ హైదరాబాద్ ఇక్కడ అత్తాపూర్లో కూడా జనప్రియ ఇది ఉంది, ఏం పేరు అపార్ట్మెంట్, హ్యాపీ హోమ్స్ అనే అపార్ట్మెంట్లో కూడా చాలా మంది కొత్త వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఒకసారి వీళ్ళు ఎస్బీ అధికారులు కానీ వీళ్ళు కానీ వెరిఫై చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాము. తర్వాత ఇక్కడ భాగ్యనగరంలో సుమారు 5 లక్షల మంది రోహింగ్యాలు ఉన్నట్టుగా మేము భావిస్తూ ఉన్నాము, తెలుస్తూ ఉంది అధికారిక గణాంకాల ప్రకారం. ఎంతమందిని మీరు బయటికి పంపిస్తున్నారు, డిటెన్షన్ చేస్తూ ఉన్నారు? కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు స్పష్టంగా జారీ చేసింది. మరి ఇటువంటి వాళ్ళు అనధికారికంగా వచ్చి హైదరాబాద్లో ఉంటున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటిది? పోలీసు వారు తమ డ్యూటీ చేయకుండా ఈ ఆటోల మీద చేసినందుకు, వాళ్ళ మీద చేసినందుకు వీళ్ళ మీద పరిగెత్తుకుంటూ వస్తున్నారు, ఒక పేదవాని మీద. మరి ఎందుకు ఇటువంటి అసలైన కంప్లైంట్ల మీద వీళ్ళెందుకు చర్యలు తీసుకోవట్లేదని మేము భావిస్తాం. తెలంగాణ ఆటో సమాజం
తెలంగాణ ఆటో సమాజం అందరూ కూడా ఈ భరత్ వెంబడి ఉన్నారు. ఈరోజు భరత్ వెంబడి కూడా అందరూ మేము కూడా ఉన్నాము. హిందూ సంఘాల వారిగా కూడా ప్రతి ఒక్క హిందూ కోసం కూడా మేము వెంటనే నిలబడి ఉంటాము. హైందవ సోదర సర్వేన హిందూ పతితో భవత్ మమ దీక్ష హిందూ రక్ష మమ మంత్ర సమానత అని విశ్వ హిందూ పరిషత్ ఎప్పుడు చెప్తానే ఉంది. అది కూడా ఇవాళ ప్రాక్టికల్గా చూపిస్తాను. హిందూకు ఏమైనా జరిగితే విశ్వ హిందూ పరిషత్ వెంటనే నిలబడతా ఉంటుంది. హిందూ సమాజం కోసం అహర్నిశం పనిచేస్తూ ఉంటాం. భారత్ మాతా కీ జై. జై శ్రీరామ్. శ్రీకాంత్ అక్క నా పేరు, జిల్లా కార్యదర్శిని విశ్వ హిందూ పరిషత్. అయితే ఈరోజు మన భరత్ మీద ఈ మన పోలీస్ వాళ్ళు కానీ మిగతా దాడి చేసిన వాళ్ళు కూడా ఏ రకంగా నడుస్తుంది హైదరాబాద్లో. మరి మామూలుగా ఓలా ఎక్కే వాళ్ళు కానీ క్యాబులు ఎక్కే వాళ్ళని కూడా ఎవరైనా ముస్లిం అమ్మాయిలు కూడా బుక్ చేసుకొని ఎక్కితే కూడా వాళ్ళ మీద దాడులు చేస్తారు. మన హిందువుల మీద ముస్లింలు ఇట్లా చాలా కోకొల్లలు జరిగినాయి, ఇక్కడ చాలా జరిగినాయి. ఇట్లాంటివి పట్టించుకోకుండా ఆయన కొటేషన్ రాసుకుంటే అది ఎవరికి సంబంధం లేనిది హిందువుగా బతకాలని ఒక ఉద్దేశంతో ఆయన రాసుకోవడం జరిగింది. అందుకు ఆయన భయభ్రాంతులకు గురి చేస్తారు. మరి తెల్లారు లేస్తే వీళ్ళు 5 సార్లు నమాజ్ చేస్తారు. నమాజ్ చేసి మరి స్పీకర్ సౌండ్ పెడతారు. మా దేవుడే గొప్ప, మా దేవుడిని మించిన దేవుడేడు అంటాడు. రోడ్ల మీద రాసుకుంటారు మా యేసుప్రభే గొప్ప దేవుడు, మిగతా దేవుళ్ళు సైతాన్లు అంటారు, రాళ్ళు అంటారు, రప్పలు అంటారు. ఈ విధంగా మమ్మల్ని అవమానించినప్పుడు మాత్రం వాళ్ళ మీద ఏ కేసులు జరగవు. మరి ఇవన్నీ మీరు తీస్తారా? వీటి మీద కేసు కడతారా మీరు? పోలీస్ స్టేషన్ వాళ్ళని అడుగుతున్నా, ఈ అత్తాపూర్ పోలీస్ స్టేషన్ వాళ్ళకి చెప్తున్నాం. మరి వీటి మీద అన్నిటి మీద కేసు కట్టండి మీరు. ఈయన మీద కట్టడం కాదు, ఇట్లా చాలా ఉన్నాయి. ప్రతిరోజు మాకు ఎంత ఇబ్బంది అవుతుంది. మరి పొద్దున్న లేచినప్పటి నుంచి 4 గంటల నుంచి రాత్రి పడుకునేదాకా మీరు మా దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప అంటారు. మరి వాటి మీద కూడా మీరు చర్య తీసుకోవాలి కదా. ఇవన్నీ చర్య తీసుకుంటే ఈయన మీద మరి తప్పకుండా మీరు కూడా చర్య తీసుకోండి. ఈ చట్ట ప్రకారంగా ఏం చేస్తారో చేయండి. మేము ఇచ్చే కంప్లైంట్లను కూడా మీరు తీసుకోవాలి. తీసుకొని ఈ చట్ట ప్రకారంగా మీరు వాళ్ళపైన ఏం చర్య తీసుకుంటారో పోలీసు వాళ్ళని అడుగుతున్నాం. జై శ్రీరామ్.